వెల్కమ్ టు లతా స్పెషల్. మనం సమ్మర్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం. క్లైమేట్ కూడా కొంచెం చల్లబడుతుంది. మన లతా స్పెషల్లో 1.5 మంత్ నుంచి కుకింగ్ వీడియోస్ పెట్టడం లేదండి. ఎందుకో నేను వీడియో మధ్యలో చెప్తాను. ఈరోజు మన వీడియోలో సింపుల్ బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్ ఉప్మా చేసి చూపించబోతున్నాను. మళ్ళీ ఎప్పట్లాగే నాకు తెలిసిన రెసిపీస్ వీడియో రూపంలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను మెల్లమెల్లగా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నువ్వుల నూనె వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. కొన్ని చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవి వేగుతున్నప్పుడు పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే జీడిపప్పులు కూడా వేసాను. దీనిలోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్ క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఇవి నూనెలో ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను. ముందుగా కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇందులో సెకండ్ వెజిటేబుల్ చిన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగి మగ్గుతున్నప్పుడు మీకు అసలు విషయం చెప్తానండి. నేను ఎందుకు 1.5 మంత్ నుంచి వీడియోస్ చేయట్లేదో. డాక్టర్స్ ఇచ్చిన అడ్వైస్తో మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నానండి. 1 మంత్ ఫిజియోథెరపీ బాగా చేయించుకున్నానండి. ఇప్పుడు సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నాను. అందుకే మీకు ఈ సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకుని చక్కగా కలిపేసుకున్నాను. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెజిటేబుల్స్ మగ్గే లోపల కూర్చొని మళ్ళీ వచ్చి చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. అవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేశాను. ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ వేసేసుకున్నాను. ఇది కూడా ఈ తాళింపు అన్నిట్లోనూ కూడా వెజిటేబుల్స్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఉప్మా టేస్ట్గా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్ తాళింపు అన్నీ కలిపి 1 గ్లాసు, అలాగే ఉప్మా రవ్వ 1 గ్లాసు. ఈ క్వాంటిటీకి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాసు, సేమ్ గ్లాస్ అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చక్కగా ఉడికిపోతుంది రవ్వ అంతా కూడా. అయితే సర్జరీ అంటే భయపడుతున్న నాకు ధైర్యం ఇచ్చిన దేవునికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఎంతగానో ధైర్యపరిచి సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే హెల్ప్ చేసిన రిలేటివ్స్కి, ఇంకా నా కోసం ప్రార్థించిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి నేను ఇవన్నీ చెప్పేలోపుగా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకొని 2-3 మినిట్స్ అలా స్టవ్ ఆపేసి మూత పెట్టేసి అలాగే ఉంచేసి సర్వ్ చేసుకొని తినేసేయాలి. మరెన్నో వీడియోల కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.